ఏజెన్సీ విధానాన్ని తొలగించి ప్రభుత్వమే నేరుగా అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు వేతనాలు చెల్లించాలని సిద్దిపేట జిల్లా అవుట్సోర్సింగ్ సంఘం జిల్లా అధ్యక్షుడు పోనమళ్ల గిరి ప్రభుత్వాన్ని కోరారు. సరైన పనికి సరైన వేతనం చెల్లించి 2024-25 జీవోను రెన్యువల్ చేయాలని ఆయన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. గత 10 నెలలుగా పెండింగ్ లో ఉన్న వేతనాలు చెల్లించాలని ఆయన కోరారు. రాష్ట్ర అవుట్సోర్సింగ్ జాబ్ పిలుపు మేరకు అన్ని జిల్లాల కలెక్టర్లకు ఇస్తున్నామని, అందులో భాగంగానే సిద్దిపేట కలెక్టర్ మను చౌదరికి అవుట్సోర్సింగ్ ఉద్యోగులు వినతిపత్రం అందజేశారు. 8 నెలల నుండి జీతాలు లేవు సార్. మాకు ఇళ్లలో చాలా ఇబ్బందులు అవుతున్నాయి. దీనిపైననే ఆధారపడి ఒంటరి మహిళలు కూడా దీనిపైననే చేస్తున్నారు సార్. 8 నెలల నుంచే చాలా అవస్థలు పడుతున్నాం. టైంకి రావాలి, 6:30కి అట్లా వచ్చి మళ్ళీ 6:30 వరకు మేము డ్యూటీ చేయాలి. 8 నెలల నుంచి అయితే మా కోసం పట్టించుకున్న మానవుడు లేడు సార్. మాకు కరెక్ట్ టైంకు నెలకి శాలరీస్ రావాలని మా విజ్ఞప్తి. సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా పనిచేస్తున్న అన్ని డిపార్ట్మెంట్లలో, ప్రభుత్వ శాఖలలో, ప్రభుత్వ రంగ సంస్థల్లో, కార్పొరేషన్లో పనిచేస్తున్న ఉద్యోగులందరినీ కలెక్టర్లకి వినతి పత్రం ఇవ్వాలని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఉద్యోగులందరి తరఫున మేము ఇలా పిలుపునిచ్చినాం. అదే పిలుపు మేరకి సిద్దిపేట జిల్లాలో పనిచేస్తున్న ఉద్యోగులందరం వచ్చేసి గౌరవ కలెక్టర్ గారికి వినతి పత్రం అందజేయడం జరిగింది. ముఖ్య విషయం ఏంటంటే 4 నెలలు అయిపోయింది, ఇప్పటికీ చాలా డిపార్ట్మెంట్లలో జీతాలు లేవు, కంటిన్యూషన్ కూడా రాలేదు. 24 తారీఖు, 25 తారీఖు నుంచి జరగబోయే అసెంబ్లీ సమావేశాలలో పెండింగ్ శాలరీస్ 4 నెలల నుంచి మొదలు పెడితే 8 నెలల వరకు వచ్చే జీతాలను ఇవ్వాలి. అట్లనే కంటిన్యూషన్ జీవోస్ని 24-25 సంవత్సరం సంబంధించిన కంటిన్యూషన్ లెటర్స్ ఇవ్వాలి. 23-24 కూడా ఇవ్వలేదని చెప్పేసి మా మిత్రులు కొంతమంది చెప్తా ఉన్నారు. అన్ని సంవత్సరాలకు సంబంధించిన కంటిన్యూషన్ జీవోలు ఇవ్వాలి. దాంతోపాటుగా రాష్ట్ర వ్యాప్తంగా పనిచేస్తున్న 2 లక్షల మంది అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు సంబంధించిన బడ్జెట్ సంబంధించిన రూపకల్పన ఈ అసెంబ్లీ సమావేశంలో పెట్టాలని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారికి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. అదేవిధంగా ఏజెన్సీ వ్యవస్థల వల్ల మేము చాలా నష్టపోతూ ఉన్నాము. ఏజెన్సీ వ్యవస్థలు మమ్మల్ని జలగల్లా పట్టి పీడిస్తున్నాయి. కాబట్టి ఏజెన్సీ వ్యవస్థను రద్దు చేసి వెంటనే మాకు పే స్కేల్ విధానాన్ని వర్తింపజేయాలి. సమాన పనికి సమాన వేతనం అనే సుప్రీంకోర్టు యొక్క గైడ్లైన్స్ని అమలు చేయాల్సిన విధంగా మేమందరము మా కార్మికుల పక్షాన, అవుట్సోర్సింగ్ ఉద్యోగుల పక్షాన మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. అన్ని ప్రభుత్వాలు మారినాయి, మాకు పే స్కేల్ కావాలని చెప్పేసి గత ప్రభుత్వంలో మాట్లాడినాం, ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం కూడా మాట్లాడుతూ ఉన్నాం. అయినా కూడా మా ఆశలు అనేటివి నిరాశలుగానే మారినాయి. ఈ అసెంబ్లీ సమావేశాల సాక్షిగా మా అవుట్సోర్సింగ్ ఉద్యోగుల మీద చర్చ జరపాల్సిన అవసరం ఉన్నది. అవుట్సోర్సింగ్ ఉద్యోగం అంటే గ్రామీణ స్థాయి నుంచి మొదలు పెడితే సెక్రటరీ స్థాయి వరకు ఒక వెన్నెముక. ఇలా ఈ అవుట్సోర్సింగ్ ఉద్యోగి లేకపోతే ఏ వ్యవస్థ లేదు. ఒక మనిషి వెన్నెముక లేకపోతే ఎట్లయితే బతకలేడో, ఒక అవుట్సోర్సింగ్ ఉద్యోగి లేకపోతే ఏ వ్యవస్థ మనగడ సాధించదు. కాబట్టి దయచేసి ఈ అవుట్సోర్సింగ్ ఉద్యోగులందరికీ సంబంధించిన వేతనాలను వెంటనే చెల్లించాలి. కంటిన్యూషన్ జీవోస్ని ఇవ్వాలి. అదేవిధంగా పే స్కేల్ విధానాన్ని అమలు చేయాలి. లేనిచో మేమందరం కలిసి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 2 లక్షల మంది ఉద్యోగులతో ఇందిరా పార్క్ వేదికగా పెద్ద ధర్నాకి పూనుకుంటామని ఈ సభాముఖంగా ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నాం. రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు ఆల్ జిల్లా కలెక్టర్లకు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. నేటి ఈ కార్యక్రమానికి ముఖ్య ఉద్దేశము ఏదైతే ఏజెన్సీ విధానం ఉందో తక్షణమే ఏజెన్సీ విధానాన్ని రద్దు చేసి నేరుగా ప్రభుత్వమే జీతాలు చెల్లించాలి. గత సంవత్సరం 15 ఏళ్ళు పాలించినటువంటి గత ప్రభుత్వం మమ్మల్ని ఏ రకంగా కూడా పట్టించుకోలేని పరిస్థితి. ఇకనైనా ఈ కాంగ్రెస్ పార్టీ వచ్చినటువంటి ఈ కొత్త ప్రభుత్వంలో మాకు సరైనటువంటి న్యాయం జరుగుతుందని, రేపు జరగబోయేటువంటి శీతాకాల సమావేశాలలో ఖచ్చితంగా ప్రత్యేకమైనటువంటి బడ్జెట్ను ప్రవేశపెట్టి మా అందరికీ న్యాయం చేయగలని. గత 7 నెలల నుంచి 8 నెలల నుంచి ఇంతవరకు శాలరీస్ రాలేదు. వెంటనే శాలరీస్ ఇప్పించి, అలాగే మహిళలకు ప్రసూతి సంబంధించినటువంటి సెలవులను కూడా ఖచ్చితంగా నెరవేర్చాలని మేము ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగింది. వెంటనే ఏజెన్సీ విధానాన్ని రద్దు చేసి, మా ముఖ్యమైనటువంటి ఉద్దేశము ఏజెన్సీ విధానాన్ని రద్దు చేసి నేరుగా అకౌంట్లోకే, ఏదైతే ఉద్యోగి అకౌంట్లోకే నేరుగా ప్రభుత్వమే చెల్లించాలని చెప్పేసి మా యొక్క డిమాండ్.